ప్రేమే నేరమౌన 5వ భాగం. 4వ భాగంలో జానకి మరణంతో మధు కృంగిపోతాడు. అనసూయ అతన్ని పెళ్లి చేసుకోమని వెంటపడుతుంది. కథ కొనసాగుతుంది. అనసూయకు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. ఈ పాషాణం ఎలా కరుగుతుంది అని మధు గురించి ఆలోచించసాగింది. అనవసరం ఇక అతని గురించి ఆలోచించటం. మరి ఇంత దూరం వచ్చింది అతన్ని అలా వదిలేయటానికేనా? కాదు. కానీ చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసింది. మరోసారి అడిగితే పిచ్చెత్తినట్లు తనను రాళ్లతో కొడుతూ బజార్లో ఉరికించినా ఉరికించగలడు. ఈ సమాజంలో ఆడదాన్ని ఎంత లోకువగా చూస్తారో అంత జాలి కూడా చూపిస్తారు. కాకపోతే ఆడదానికి కాస్త తెగింపు, మొండి ధైర్యం కావాలి. అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి. అప్పుడు ఆమె వెనక నిలబడటానికి ఎంతోమంది ఉంటారు. తప్పు చేయకపోయినా గుట్టుగా ఉంటే, పిరికిగా ఉంటే ఏదో వంకతో బయటికి లాగుతారు. ఆమె మీద అభాండం వేస్తారు. ఒక్కతి ఎలుగెత్తి అర్చినా లాభం ఉండదు. వెనక బలం కావాలి. జానకి పోయిన తర్వాత అనసూయలో ఎంతో మార్పు వచ్చినట్లు కొంతమంది కనిపెట్టారు. ముఖ్యంగా నేత చీరలు కడుతుంది. నలుగురిళ్లకు వెళ్ళి పండో తినుబండారలో ఇచ్చి వారిని ఎంతో మంచి చేసుకుంది. అంతో ఇంతో డబ్బు సహాయం చేస్తుంది. ఒకరోజు ఆ ఊరిలోని మున్సబు ఇంటికి బంధువులు వచ్చారు. అదే సమయానికి అనసూయ వెళ్ళింది. అనసూయను ఆప్యాయంగా పలకరించి వారికి పరిచయం చేశాడు. మా ఊళ్ళో మగవాళ్లే ఉద్యోగం చేయటం లేదు. అలాంటిది ఆడపిల్ల ఎంతో ధైర్యంగా ఉద్యోగం చేసుకుంటుంది. సరే, నలుగురు ఏవేవో అనుకుంటుంటారు. చూడు, ఆ తెగులు ఈ ఊరిలో కూడా ఉంది. అయినా లెక్క చేయకుండా ఎదురు నిలబడి మరి అడిగినవాడు తలదించుకునేలా చేస్తుంది. అనసూయ మనసు ఆనందంగా నాట్యం చేసింది. నేను అనుకునేంత చెడుభావం నా మీద లేదు. పర్వాలేదు. ఇలాంటి పెద్ద తలకాయలు ఈ ఊళ్ళో 2-3 ఉండి నాకు సహాయం చేస్తే చాలు. తప్పు చేసినా ఒప్పుగా భావిస్తారు. పనుండి ఆఫీసర్ ఇంటికి వెళ్ళిందనుకోండి, అది ఎప్పుడు వెళ్తుందా దాని మీద ఏ పుకారు పుట్టిద్దామా అనే ధ్యాసే జనానికి. చిచి, నాతో ఏదైనా అంటే మాత్రం గడ్డి పెడతాను. అందుకే నా దగ్గర ఎవ్వరు అనరు. ఈ ఊరు పెద్దదిలా ఉంది. ఊరు పెద్దదే. ఇళ్ళు బాగానే ఉన్నాయి. బడి ఉంది, పోస్టాఫీస్ ఉంది, గ్రామీణ బ్యాంక్ ఉంది. అలాగే 1-2 ఆఫీసులు, పంపులు ఉన్నాయి. కరెంట్ ఉంది. మీ అందరూ చూడటానికి మాత్రం సినిమా హాలు లేదు. సినిమాలు చూసి చూసి విసుగొస్తున్నాయి. పచ్చటి పొలాలు, నీళ్ల కాలువలు, తోటలు. ఈ అందం మా పట్టణాలలో ఏది? హాయిగా ఉంది ఇక్కడ. కొత్తో వింత, పాతో రోత అని మొత్తుకున్నారు కదండి. మేము వాటి మీద ఇష్టపడతాం, మీరు వీటిని ఇష్టపడతారు అంది అనసూయ కలిగించుకొని. నవ్వుతూ అనసూయని తేరిపారా చూశాడతను. ఇంతకు వీళ్ళు మా బావమరిది భార్య పిల్లలతో వచ్చాడు. హైదరాబాద్లో ఉద్యోగం. మా అనసూయ కూడా హైదరాబాద్లో ఉంది ఇన్నాళ్ళు. నేను స్నానం చేసొస్తాను, అనసూయతో మాట్లాడుతూ ఉండు అంటూ జీతగాడిని కేకేస్తూ లోపలికి వెళ్ళాడు. అనసూయను చూసి కన్ను గీటాడతను. బాగున్నావా అంటూ. త్వరగానే గుర్తొచ్చానే గునిసింది. పాత రోతైపోయింది. అందుకే ఆమెను నాలుక చప్పరిస్తూ చూశాడు. గర్వంగా నిగిడి కూర్చుంది. నీకోసమే వచ్చింది. వంక కావాలిగా నవ్వాడు. చెప్పిందెవరో ఆ వంక అలవోకగా చూసింది. నువ్వే అనుకో. ఏ క్లర్క్నో అయితే పర్వాలేదు కానీ ఆఫీస్ అన్నాయే దర్పంగా అన్నాడు. మరి ఎప్పుడు, ఎన్ని రోజులుంటారు? ఎల్లుండి వెళ్తాం. అయితే రేపు మా ఇంటికి రండి. మా అమ్మ నాన్నని టౌన్కి సినిమాకి పంపిస్తాను. ముందు మీ కుటుంబం అంతా రండి, తర్వాత మీరు రండి. అప్పుడెవ్వరికీ అనుమానం రాదు. ఏమ్మా, ఏదైనా పని మీద వచ్చావా అంటూ వచ్చాడు మున్సబు. తర్వాత మరోసారి వస్తాలేండి. అప్పుడే స్నానమైందా? నీళ్లు కాగలేదు. బామర్ది, మీ సిటీ కబుర్లు చెప్పు అంటూ మున్సబు కూర్చుంటుంటే అనసూయ లేచి ఇంట్లోకి వెళ్ళి ఆమెను పరిచయం చేసుకుని రేపు మా ఇంటికి రావాలి అని ఆహ్వానించింది. పల్లెటూరులో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారని ఆశ్చర్యపోయిందామె. అతన్ని ఆహ్వానించింది. మున్సబు గొప్పగా నవ్వాడు. అతను మొహమాటంగా సరే అన్నాడు. నన్ను పూర్తిగా మర్చిపోయారుగా అడిగింది అనసూయ. మర్చిపోయానా? పోతే ఎలా వస్తాను? నా ట్రాన్స్ఫర్ విషయం ఏం చేశారు? మొన్ననే వచ్చింది నీ దగ్గర నుండి లెటర్. అంత త్వరగా కావాలంటే ఎలా చెప్పు? నేను వెళ్ళిన తర్వాత శ్రద్ధ చూపిస్తాను. ఓకే? మరి బెట్టు చేయవద్దు. నా మాట మీద నమ్మకం లేదా? అవును, అతను బాగున్నాడా? నీకు బావ అవుతాడని చెప్పావు. నీ జాబ్ కోసం డబ్బు ఇచ్చాడు చూడు. అంది. ఆ సమయంలో మధు ప్రస్తావన రావటం బాగా అనిపించలేదు. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుని తను ఇలా ఏదో అర్థం కాని బాధ మనసుని ఆవరించింది. ఇక ఇలాంటి బాధలు పెట్టుకుంటే బాగానే ఉంటుంది. తను 2 విధాలా నష్టపోతుంది. ఇంతవరకు తనకి మంచి పేరే ఉంది. గుట్టుగా ఉన్నని నాళ్ళు దొంగదారే. ఏమిటి డియర్, నన్ను రమ్మనమని లెటర్ రాసి నువ్వు ఇంత ముభావంగా ఉన్నావు? అడుగుతున్న అతని వైపు నవ్వుతూ చూసింది.
అతనిలో ఉత్సాహం వచ్చింది. డియర్ తన్మయత్వంగా పిలిచాడు. అనసూయ అతన్ని తీయటి సుఖంలో ఓలలాడించింది. జీవితంలో తనకేం లోటుంది? తన వెనుక ఇలాంటి వాళ్ళు 2-3 ఉన్నారు. తను ఉత్తరం రాస్తే చాలు పరిగెత్తుకొస్తారు. మధును చేసుకుంటే వీటికి స్వస్తి చెప్పేది. వయసు చేసే అల్లరికి కోరినతని వలలో పడిపోయి తనంతాను ఇష్టంగా సమర్పించుకుంది. తర్వాత అలవాటుగా అయిపోయింది. తనకేమీ బాధగా అనిపించటం లేదు. తను ట్రాన్స్ఫర్ చేయించుకోవటం మంచిది. ఇలా ఎవరైనా వస్తే అమ్మా నాన్నని ఎన్నిసార్లని టౌన్కి పంపుతుంది. మధు విషయంలో మున్సబు గారి ద్వారా మరోసారి ప్రయత్నించి కాదు, అతను వద్దంటాడు. తను సంఘంలో హోదా సంపాదించుకోవాలి, ప్రమోషన్ల మీద పైకి పోవాలి, 10 మందిలో గుర్తింపుగా నిలబడాలి. ఇక వస్తాను డియర్. మళ్ళీ ఎప్పుడు? నీ లెటర్ రావటమే ఆలస్యం. రెక్కలు కట్టుకుని వస్తాను అంటూ మరోసారి ఆమె శరీరానంతటినీ ప్రేమగా కోరికగా నిమిరాడు. నవ్వుకుంది అనసూయ. ఎంతోమందికి ఆఫీసర్ నా దగ్గర కాళ్ళు పట్టుకుని వెళ్ళాడే దాసుడు. ఏమిటి ఆ గర్వం? ఆయన భార్యకున్న గౌరవం నీకుంటుందా? ఎంతైనా నీది చాటు బతుకేగా. కిలకిలా నవ్వింది అంతరాత్మ. కళ్ళు మూసుకుంది. ఆ మాట ఇష్టం లేనట్లు. వెళ్తా తలుపులు తీసి బయటికి రాబోయి కెవ్వుమన్నాడు. అనసూయ ఎవరో వచ్చారు అంటూ వెళ్ళిపోయాడు. లోపలికి వచ్చిన భారతిని చూసి నిర్ఘాంతపోయింది. చెరిగిన బొట్టు, నగ్నంగా ఉన్న శరీరం, నలిగిన పక్కా చూడగానే అర్థమైపోయింది భారతికి. ఏమిటి వచ్చావు? ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం నోచుకుంటున్నాం. రా, గడపకు బొట్టు పెడుతున్నాను అంటూ గడపకు బొట్టు పెట్టి వెళ్ళిపోయింది. పట్టు చీరే బరబరలాడించుకుంటూ లేచి తలుపులు మూసి డ్రెస్ వేసుకొని అన్నీ సర్ది పక్క మీద పడుకుంది. ఎవరితోనైనా చెప్తుందా? చెప్పని. తనకేం భయం? అయినా ఈవిడ నాకెందుకులే అనుకునే మనిషి. అయినా తనని అడిగే ధైర్యం ఎవరికుంది? ధైర్యంగా తనకు తనే సమాధానం చెప్పుకుంది. వ్రతానికి వెళ్ళలేదు అనసూయ. ఆ రాత్రి భారతి జగన్నాథంతో చెప్పకుండా ఉండలేకపోయింది. జగన్నాథం నవ్వాడు. అది పాత విషయమే అన్నట్లు. అదే సమయంలో మున్సబు గారు గంట క్రితం అనసూయ తనతో ప్రస్తావించిన విషయాన్ని మధు దగ్గర అన్నాడు. మీరు నా శ్రేయోభిలాషులు. అనసూయనే కాదు, అసలు నాకెవ్వరినీ చేసుకోవాలని లేదు. నన్ను క్షమించండి అంటూ తిరిగి ఇంటికొచ్చేశాడు. లోపల ఉండి విన్న అనసూయ ఆశ నీరుగారిపోయింది. ఊరంతటికీ అనసూయ అంటే నమ్మకం. మున్సబు గారికి అనసూయ అంటే అదో రకమైన గర్వం. ఆడదంటే అలా ఉండాలి, ధైర్యంగా, మగవాడితో అన్నింటిలో సమానంగా ఉండాలి అని వాదిస్తాడు. అనసూయ చేసిన పని గొప్పగా చెప్పటం మధు చాలాసార్లు విన్నాడు. అసలు విషయాలు అతనికి ఏం తెలుసు? ఎందుకు ఇష్టం లేదు అంటే తనేమని చెప్తాడు? తన జీవితం ఇలా తయారైంది. తలుపులు తీసి బావురుమంటున్న ఇంట్లో పడుకోలేక బయటకి మంచం తెచ్చుకొని పడుకున్నాడు. ఆలోచనలన్నీ జానకి మీదే. అతనిలో దుఃఖం తన్నుకొచ్చింది. మంచం మీద ముడుచుకుని పడుకున్నాడు. మరో 3 నెలలకి ట్రాన్స్ఫర్ అయింది అనసూయకు. అప్పుడే పెళ్ళై అత్తవారింటికి వెళ్తున్న పిల్లకు చెప్పినట్లు వీడ్కోలు చెప్పారు. జగన్నాథం భారతితో గర్వంగా చెప్పింది. జగన్నాథం సేద తీరినట్లుగా నిట్టూర్పు విడిచాడు. ఆమె ఎదురుగానే మధుతో చెప్పింది. మంచిది అన్నాడు. మరి కాసేపు మాట్లాడుతుందేమో అని తలుపులకు తాళం వేసి ఆమె ముందు నుండే వెళ్ళిపోయాడు. అనసూయ ఆ ఊళ్ళో లేకపోవటంతో జనంలో హుషారు తగ్గింది. అనసూయ ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా హుషారుగా ఉండేది. గ్రామీణ బ్యాంకు మెట్ల మీద కూర్చుంటే టకటకమంటూ తమ ముందు నుండి వెళ్ళిపోయి అనసూయ కనిపించలేదని దిగులు పడ్డారు ఓ 25 మంది. సంవత్సరాలు గడియారంలోని నిమిషాలు ముల్లులా తిరగసాగాయి. అనసూయ మధ్య మధ్య వచ్చిపోతూనే ఉంది. ఒకరోజు మధు ఊరెళ్ళొస్తున్నాడు. మధు మధు బస్సులో కేక వినిపించింది. వెనక్కి తిరిగి చూశాడు. చిన్నప్పుడు తన క్లాస్మేట్ రామారావు తమ ఊరిలో 3 ఏళ్లుండి ఏదో ఊరెళ్ళిపోయాడు. ఆ 3 ఏళ్లలోనే ఎంతో స్నేహం నిలిచింది తమ మధ్య. 1-2 సార్లు హైదరాబాద్లో కలిశాడు. తన దగ్గరకు వచ్చిన రామారావు చేతిని ఆప్యాయంగా అందుకొని పక్కన కూర్చోబెట్టుకున్నాడు మధు. బాగున్నావా? నువ్వేమిటి ఇలా అయిపోయావు? ఎంత చిక్కిపోయావు? ఉన్న విశేషాలన్నీ చెప్పాడు దాయకుండా. అరెరే, ఎంత ఘోరం జరిగిపోయింది ఇప్పుడు. పాప దగ్గరికి వెళ్ళొస్తున్నాను. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? టీచర్గా. చిన్నప్పుడు అదే మనం చదువుకునే రోజుల్లో కరణం గారి చిటికెన వేలు పట్టుకొని గౌను వేసుకుని ఒక అమ్మాయి వచ్చేది బజారుకు, గుర్తుందా? పేరు పార్వతి అనుకుంటా. ఆమె భర్త నేను చేసే స్కూల్లోనే చేస్తున్నాడు. మధుకి గుండె ఆగిపోతున్నట్లు అనిపించింది. సన్నగా వణుకు ప్రారంభమైంది. పార్వతి, తన పార్వతి. ఒకసారి ఇలాగే మాటల సందర్భంలో తెలిసింది. ఊరు ఇంటికి తీసుకెళ్లారు విశ్వనాథం గారు. అసలు గుర్తే పట్టలేకపోయాను. చిన్నప్పుడు చూడటం మళ్ళీ ఇప్పుడు చూడటమే నాయే. నైస్ కపుల్. అబ్బా, ఎంత ఓపిక ఆమెకు. చేతులు జోడించాలనిపించింది.
అతను ఏవేవో చెప్తున్నాడు. మధు గుండెలో సన్నగా నొప్పి రాసాగింది. నాలుకతో పెదాలు తడుపుకుంటూ బలవంతంగా కూర్చున్నట్లు ఇబ్బంది పడుతున్నాడు. మధు మధు భుజం పట్టి కుదిపాడు రామారావు. అలాగా, ఏ ఊరు అంటూ అడిగాడు. తను దిగే స్టేజ్ రాగానే చెయ్యి కలిపి దిగాడు. అతని అత్తగారి ఊరట వెళ్లాల్సింది చెప్పాడు దిగే ముందు. దిగేసరికి అనసూయ బ్యాగ్తో రెడీగా ఉంది. బావా, నాకు ట్రాన్స్ఫర్ అయింది అంటూ ఊరు పేరు చెప్పి బస్ ఎక్కింది. అంతే, మధు గుండెలో రాయి పడ్డట్లయింది. అనసూయకు పార్వతి ఉండే ఊరు ట్రాన్స్ఫర్ అయిందా? ఇది అక్కడికి వెళ్తే విశ్వం కనపడతాడు, గుర్తుపడుతుంది. ఆ ఊళ్ళో తనకు మేడ ఉంది. జానకి ఇంకో నెలకి పోతుందనగా కొన్నారు. ఆ ఇంట్లో ఉన్నవాళ్లే ఉంటారు అద్దెకు ఎప్పుడు. అది ఈ మధ్య ఖాళీ అయింది. ఇంకేం, ఈ నైట్ వెళ్ళి పాపం తీసుకుని అట్నుండటే ఆ ఊరికి డైరెక్ట్గా చేరాలి. ఆ రోజు బస్సులు బంద్ అయ్యాయి. చాలా ఆరాటపడ్డాడు మధు. తెల్లవారి పాపం తీసుకుని ఆ ఊరు వెళ్ళాడు. తనకు తెలిసిన రామనాథం కనిపించి ఇంట్లో దాకా వచ్చాడు. ఊరు గురించిన విశేషాలు అడిగాడు. అమ్మాయికి వీణ నేర్పాలి, ఎవరైనా ఉన్నారా ఊళ్ళో? ఆ విశ్వనాథం మాస్టర్ గారి భార్య నేర్పుతారు, నేను చెప్తాలేండి. ఆ అమ్మాయి కనపడితే ఇక్కడికి తీసుకొస్తా. మా అమ్మాయి ఆ అమ్మాయి స్నేహితులు. అలాగా, ఈ ఊరికి కొత్తగా ఓ టైపిస్ట్ వస్తుంది. గ్రామీణ బ్యాంక్లో చూసొస్తావా? వచ్చిందా లేదా చూసి చెప్పు, ఆమెతో అర్జెంట్ పనుంది. అలాగే అంటూ సైకిల్ మీద వెళ్ళిపోయి 10 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. వచ్చిందా? ఆరాటంగా అడిగాడు. వచ్చిందట. వెనక్కి పడిపోయాడు కుర్చీలో. సరే, నువ్వు వెళ్ళు. ముందు విశ్వనాథాన్ని కలుసుకోవాలి. ఆ రాక్షసి విశ్వనాథాన్ని ఎలాగైనా గుర్తుపడుతుంది. నాపై కక్ష అయిపోయింది. ఇక పార్వతిపై మొదలు పెడుతుందేమో. నన్ను గుర్తుపట్టలేదా? మీరు అరే, అనసూయ గారు. ముఖం నిండా సంతోషం నిండి ఉంది. ఇంటికి వెళ్దాం పదండి. ఈ ఊరు వచ్చేనాయే, రాకుండా ఉంటానా? అలా పార్కు దాకా వెళ్దాం పదండి. కొంచెం దూరం నడిచి పార్కులో కూర్చున్నారు. అక్కడ ఎక్కువ మగవాళ్లే కూర్చుంటారు, ఆడవాళ్లు ఎక్కువగా రారు. అలాంటిది విశ్వనాథం అనసూయ కూర్చుంటే వింతగా చూడసాగారు. విశ్వనాథానికి ఎలాగో ఉంది కూర్చోవాలంటే. తన గురించి కాదు, ఆమె గురించి తన బాధ. తన గురించి ఎవరికైనా చెడ్డ పేరు వస్తే భరించలేడు. అంతే, తనని ఎవరైనా మోసం చేస్తే మరీ భరించలేడు. అతని గురించి విశేషాలు అడిగి అసలు విషయానికి వచ్చింది. విశ్వనాథానికి తలకు బాగా ఎక్కించింది. పార్వతి మధు ప్రేమ, జానకిని చంపటం, తనని అనుభవించటం అన్నీ చెప్పింది. అన్నయ్య లాంటి మీకు చెప్పుకోవాలి అనిపించింది అంటూ బుడిబుడి రాగాలు తీసింది. విశ్వనాథం ప్రళయకాల రుద్రుడైపోయాడు. పార్వతి ఆ పేరు పళ్ల మధ్య కసిగా నలిగింది. విశ్వనాథం నిర్ఘాంతపోయాడు. అది విశ్వనాథం గారు, జరిగిన సంగతి. పార్వతిని ప్రేమించిన మాట నిజమే. పెళ్లి కాగానే మంచి స్నేహితురాలిగానే చూసుకున్నాను. ఆ మూర్తిని నా గుండెల్లో ప్రతిష్ఠించుకున్నాను. ఆ దేవతను పూజిస్తున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా అది సంబంధం మా మధ్యన. మధుగారు అంటూ లేచి నిలబడ్డాడు. అతని కళ్ళు ఎర్ర దానిమ్మ పూలలా అయ్యాయి. వణికిపోతున్నాడు. విశ్వం గారు, ఏమిటిది? ఏమిటిలా అయిపోతున్నారు? ముందు మా ఇంటికి వెళ్ళాలండి, పదండి అంటూ తలుపులేసి తాళం వేసి ముందుకు నడిచాడు. విశ్వనాథం మనసు జంకింది. ఎందుకో మనసంతా గుబులుగా అయింది. కుడికన్ను అదురుతుంటే కంటి మీద అరచేతితో గట్టిగా రాసుకున్నాడు. ఇంట్లోకి నడిచాడు. నాన్న, అమ్మ తలుపేసుకుంది, ఎంత కొట్టినా తీయటం లేదు, ఏడుస్తూ చెప్పింది సరస్వతి. తలుపులు దబదబా బాదాడు. మధు వచ్చి అతన్ని తొలగించి తలుపులు విరగ్గొట్టాడు. కిరోసిన్ మీద పోసుకుని అగిపుళ్ళు అంటించుకున్న పార్వతిని చూసి ఇద్దరు కెవ్వుమన్నారు. మధు అక్కడ దండం మీద ఉన్న బట్టలు గుంజి ఆమె చుట్టూ కప్పాడు. విశ్వనాథం పరిగెత్తి 2 దుప్పట్లు తెచ్చి ఆమెకు చుట్టాడు. ఆమెను కౌగిలించుకుని వెక్కి ఏడ్చాడు. హాస్పిటల్కి తీసుకెళ్దాం, రిక్షాను పిలు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? కార్ లాంటిది ఏమైనా ఇస్తారా? దగ్గరలో ఎవ్వరూ లేరు. పరిగెత్తుకెళ్ళి రిక్షా పిలుచుకొచ్చాడు. మధు 2 చేతుల మీద ఎత్తుకెళ్ళి రిక్షాలో పడుకోబెట్టాడు. విశ్వనాథాన్ని రిక్షాలో కూర్చోమని వరండాలో ఉన్న సైకిల్ మీద రిక్షా వెంట వెళ్ళాడు. బాధపడకండి విశ్వనాథం గారు, డాక్టర్ చెప్పారుగా, మరేం పర్వాలేదని. భుజం మీద ఉన్న మధు చెయ్యిలో ముఖం దాచుకొని వెక్కి ఏడ్చాడు. అలా ఏడుస్తున్న విశ్వనాథాన్ని చూస్తుంటే గుండె బరువెక్కింది. నేనే నా పార్వతిని చచ్చిపోమన్నాను. నేను అన్నాను నా జానకిని. మధుగారు, మీరు విషయం అర్థం కాక కోపంలో అన్నారు. నాకు విషయం అర్థమై విసుగులో అన్నాను. వాళ్ళు ఆడవాళ్ళు తొందరపాట్లో ఉంటారు. కానీ పార్వతి, ఎంత తెలివితేటలున్నా తప్పని తెలిసినా బాధపడుతున్న మనసుని ఓదార్చలేవు. చావే మార్గం అనుకుంటారు. మీరుంటారుగా, నేను ఇంటిదాకా వెళ్ళి పిల్లల్ని చూసొస్తాను, బాధపడకండి. మరోసారి ధైర్యం చెప్పి సైకిల్ ఎక్కాడు మధు. మధుగారు, మీరు చెయ్యబట్టి నా పార్వతి నాకు దక్కింది.
నా పార్వతి లేకుంటే నేను బ్రతకగలనా? కళ్ళు తుడుచుకుంటూ బల్ల మీద కూర్చున్నాడు విశ్వనాథం. మధు వస్తుంటేనే చాలామంది ఎదురై అమ్మాయికి ఎలా ఉంది, ఏ హాస్పిటల్లో ఉంది అని అడుగుతుంటే చెప్పకుండానే రయ్యన ఇంటి ముందుకొచ్చాడు. ఇక పలకరింపులు మొదలైనాయి. విశ్వనాథాన్ని దుమ్మెత్తిపోస్తారు. ఆరాటం అది తీర్చుకోవాలిగా. లోపలికి వచ్చేసరికి నలుగురు పిల్లలు కిక్కురుమనకుండా బిక్కుబిక్కుమంటూ చాప మీద కూర్చున్నారు. మధుకి ఎంతో ఆత్మీయతగా అనిపించింది వారిని చూసేసరికి. అమ్మకేం పర్వాలేదు, రేపు వస్తుంది ఇంటికి అంటూ బజార్లో కొన్న పళ్ళు అందరికీ ఇచ్చాడు. గౌరీ గుర్తొచ్చింది. ఇప్పుడే వస్తానని సైకిల్ మీద ఇంటికి వెళ్ళాడు. గౌరీ బయట కూర్చుని ఉంది. అమ్మా గౌరీ, ఎక్కడికి వెళ్ళారు నాన్నగారు అంటూ ఎదురొచ్చింది. గౌరీని తీసుకుని విశ్వనాథం ఇంటికి వచ్చాడు. హోటల్కి వెళ్ళి పార్సిల్ కట్టించుకొని వచ్చాడు భోజనం. మీరు తినరా నాన్నగారు? ఆకలి లేదమ్మా. నాన్నగారు ఎలా ఉంది ఆంటీకి? సరస్వతి చెప్పిందా? పాపం ఏమిటలా చేశారు నాన్నగారు? నేను హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళాలి? ఎందుకమ్మా? ఎందుకేమిటండి? నా గురించి అక్కడి అమ్మా నాన్న బెంగ పెట్టుకోరు? నెల రోజులు ఉంచుకుంటానని చెప్పానుగా, మరి నేను బెంగ పెట్టుకోనా అమ్మా? నిజమే అనుకోండి, నాది డబుల్ పోజ్ అయినా బాగుండేది. అక్కడ ఇక్కడ ఉండేదాన్ని. కూతుర్ని దగ్గరికి తీసుకుంటుంటే ముద్దుగా ఉన్న ఆనంద్ దొంగగా చూశాడు. ఆనంద్ దగ్గరికి వచ్చి హుష్ అంటూ ఎత్తుకున్నాడు. గంట సేపట్లో అందరికీ మాలిమైపోయాడు. గౌరీ అనటం లేదు అక్కడికి వెళ్తానని. పిల్లలు ఎవరు ముద్దు చేస్తే వారిని ఇష్టపడుతూ ఉంటారు. పాపకు మంచి అండ దొరికింది. వాళ్లే పాప పెళ్లి చేస్తారట. నవ్వుకున్నాడు మధు. పిల్లలందరినీ పడుకోమని చెప్పి మరోసారి హాస్పిటల్కి వెళ్ళి చూసొచ్చాడు మధు. విశ్వనాథం అతన్ని క్షమించమన్నాడు. నవ్వి దగ్గరికి తీసుకున్నాడు. పార్వతి బ్రతికి బయటపడింది. పార్వతికి ఏమన్నా అయితే వెంటనే పిచ్చెక్కేది లేదా గుండాగిపోయేది. పెద్దగా కాలలేదులే, ఏదో కొద్దిగా అదృష్టవంతుడివి. ఇక్కడ ఉంటారా? నేను ఇంటికి వెళ్తాను. పిల్లలు బాగానే ఉన్నారు. భోజనం తెప్పించాను, తిన్నారు. మా పాప అక్కడే ఉంది. అంతా పడుకున్నారు. నేను వెళ్తా అంటూ 4 ఇడ్లీలున్న పార్సిల్ విప్పి వద్దంటున్నా బలవంతంగా తినిపించాడు. కృతజ్ఞతగా చూశాడు మధు వైపు. అర్థం చేసుకుని విశ్వనాథం భుజం నిమిరి వెళ్ళిపోయాడు మధు. అరే, అతను ఏమైనా తిన్నాడో లేదో అడగటమే మర్చిపోయానని ఎంతోసేపు బాధపడ్డాడు. పార్వతి కళ్ళు విప్పింది. హాస్పిటల్ అని గుర్తుపట్టింది. కిరోసిన్, అగ్గిపెట్టే, మంట. డాక్టర్ చూసి వెళ్తూ విశ్వనాథంతో చెప్పింది ఆవిడను చూడొచ్చని. గదిలోకి వెళ్ళాడు. తలెత్తి చూడాలంటే ఎంతో సిగ్గుగా అనిపించింది. ఏమండి? పార్వతి పరుగున వెళ్ళి బెడ్ మీద కూర్చొని ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. వెక్కి ఏడ్చాడు. చచ, ఇదేమిటి? ఊరుకోండి, నేను బాగానే ఉన్నాగా. అతని తలను దగ్గరికి తీసుకోబోయి అమ్మా అంది. చెయ్యి బ్యాండేజ్తో కట్టి ఉంది. ఇద్దరు ఒకరివైపు ఒకరు చూసుకున్నారు. ఇద్దరి కళ్ళల్లో కోటి మెరుపులు. ఆ పరిస్థితిలో మధు గురించి చెప్పవద్దనుకునే చెప్పలేదు. రేపు అతనొస్తే పార్వతి ఎలా ఉంటుందో చూడాలి అనుకున్నాడు. పిల్లలంతా నిద్రపోయారు. ఇల్లంతా తిరగసాగాడు. నిద్ర పట్టని మధు. తను పార్వతి ఇంట్లో ఉన్నాడా? ఎంత చిత్రం! అనుకోకుండా జరిగాయి ఇలాంటివేనేమో. వంటగదిలోకి వెళ్ళాడు. గూట్లో మడత పెట్టిన తెల్ల కాగితం గబాలను అందుకున్నాడు. మడతలు విప్పాడు. మధు తన పేరునే రాసుంది. ఆగలేకపోయాడు. అతని కళ్ళు పదాల వెంట ఆత్రంగా పరిగెత్తాయి. మధు, మీ అమ్మాయికి వీణ నేర్పుతానని మాట ఇచ్చాను, నిలబెట్టుకోలేకపోతున్నాను. చివరి రోజులు నా దగ్గర గడుపుదామని వచ్చావా? ఆ కోరిక తీర్చలేకపోతున్నాననే బాధ ఉంది. జానకి ఎలా చనిపోయిందో తెలుసుకోవాలనుంది. నేనే జానకి దగ్గరికి పోతున్నాగా. అక్కడ జానకినే అడుగుతాను ఆ విషయాలన్నీ. మధు, ఇన్నాళ్ల తర్వాత నా మీద అనుమానం రావటం వింతే మరి. అనసూయ ఏవేవో చెప్పింది. వారు నమ్మారు. సరస్వతి మనిద్దరికీ పుట్టిందట. చూసావా ఎంత నిందో? మధు, నిన్ను చూడగానే ఎంత ఆనందపడ్డానో ఎలా రాయనో. నా బాధలన్నీ నీతో చెప్పుకోవాలనుకున్నాను. చాలని జీతంతో హీనంగానే గడిపాం. అప్పుడు ప్రతిక్షణం నువ్వు గుర్తొచ్చేవాడివి. నువ్వెక్కడున్నావో తెలుసుకోవాలని ఆరాటపడేదాన్ని. ఆ ఊరితోనే పూర్తిగా సంబంధం తెగిపోయినప్పుడు ఎలా రాను? వచ్చినా ఏదో అనుమానాలే కదా. ట్రాన్స్ఫర్ల మీద తిరుగుతుంటే నా కళ్ళు ఎదురు చూసేవి. ఎక్కడా నువ్వు గబాలన కనిపిస్తావేమో అని. నా దురదృష్టమని అనుకునేదాన్ని. ఇద్దరు ఆడా మగ స్నేహాన్ని ఓర్వలేరు. అలాంటివి లెక్క చేయకూడదన్న మనిషే ఎంతో అసహ్యంగా మాట్లాడారు, ప్రవర్తించారు. అతని దృష్టిలో ఎంతో చెడ్డదాన్నిగా అయిపోయాను. ఎంతో ఓపిక ఉన్న నాలో చాలా రోషం, విసుగు వచ్చింది. నేను చస్తే వారి మనసుకు ప్రశాంతతట. అతను వచ్చేసరికి నేను బ్రతికి ఉంటే ఇంట్లో అడుగు కూడా పెట్టరట. అతని చేత మాటలు పడుతూ బ్రతకాలని లేదు. నేను విసిగిపోయాను మధు. ఈ జీవితం ఇక మోయలేను అనుకుంటున్న సమయంలోనే మరో అభాండం. ఇక రోజు మనం ఇక్కడే ఉంటాం. ఇంకెన్ని అనుమానాలో. ఆ రోజులు ఎంత బాగుండేవి. శివాలయంలో, వెన్నెల్లో, మధుతో ముచ్చట్లు. అవే నా జీవితంలో
అనుకోవటానికి మిగిలి ఉన్నవి. అతనితో చెప్పు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని. ఏమిటో ఈ మమకారం చావబోతూ కూడా పిల్లలు పిల్లలు అని కొట్టుకుంటుంది మనసు. మధు, నాదో చిన్న కోరిక తీరుస్తావా? నేను కోరితే నువ్వు కాదంటావా? నేను చనిపోయిన తర్వాత నా తలకొరివి నువ్వే పెట్టాలి. ఏం మధు, తీరుస్తావా? చివరి క్షణాల్లో నేను చూశానని ఆనందంగా ఉంది పార్వతి. అతని నుదుట చిరుచెమటలు పట్టాయి. కాగితం మడిచి జేబులో పెట్టుకున్నాడు. సరస్వతిని లేపి హాస్పిటల్ దాకా వెళ్ళొస్తానని చెప్పాడు. సైకిల్ మీద వెళ్తుంటే చల్లటి గాలి ఒంటికి తగిలి హాయిగా అనిపిస్తోంది. మనసులో ఏదో భయం. అతి త్వరగా పార్వతిని చూడాలనే తపన. సైకిల్ స్పీడ్గా తొక్కసాగాడు. పార్వతి, నువ్వు బ్రతకకుంటే తలకొరివి పెట్టడానికి అసలు నేను బ్రతికుంటానా? పిచ్చిదానా, నాది మరీ రాయలాంటి మనసు అనుకున్నావా? ఎన్ని చావులైనా చూస్తూ నిర్భయంగా ఉండగలను అనుకున్నావా? నేను నలిగి నలిగిపోయి ఉన్నాను. నీ సాన్నిధ్యంలో తృప్తిగా గడపాలని వచ్చానే గాని కృంగిపోవటానికి కాదు. హాస్పిటల్ గ్రౌండ్లోకి వెళ్ళింది సైకిల్. సైకిల్ దిగి స్టాండ్ వేసి లోపలికి పరిగెత్తాడు. బల్ల మీద విశ్వనాథం కనిపించలేదు. గదిలోకి వెళ్ళాడు. దగ్గరగా వేసి ఉన్న తలుపులు మెల్లగా తోసి పైకి చూస్తున్న పార్వతి కళ్ళు తిప్పింది. మధు అంటూ పెదవులు గొణిగాయి. అతని జేబులో పైకి వచ్చి కనిపిస్తోంది తెల్ల కాగితం. స్టూల్ మీద కూర్చుని బెడ్పై తల ఆనించి పడుకున్న విశ్వనాథం కళ్ళు తెరిచాడు. మధుగారు, తెల్లబోతూ లేచాడు. పార్వతిపై అన్నీ చెడు ఆలోచనలే వస్తున్నాయి. ఉండబట్టలేక వచ్చేశాను, వెళ్తున్నాను. అదేమిటి, కాసేపు ఉండండి. వద్దు, రేపొద్దునే వస్తానంటూ వెనుదిరిగి వెళ్ళిపోయాడు. పార్వతి అంటూ మధు తనని ఎలా ఆదుకున్నది వివరించాడు. పార్వతి సన్నగా ఏడ్చింది. నన్ను అపార్థం చేసుకుని అనుమానించారని క్షమించమన్నాడు. మధును ఇక నుండి ఎంతో గౌరవంగా చూసుకుంటాను. ఆయనే నిజంగా మన శ్రేయోభిలాషి అంటూ ఎంతో పొగిడాడు. పార్వతి కళ్ళు ఆనందంతో తళతళలాడాయి. ఇక నుండి అతను మనలో ఒకడు. పార్వతి, అతను ఎంత నలిగిపోయి ఉన్నాడో అర్థమైంది. స్త్రీ మనసులో పగ ఎంత తీవ్రమైందో తెలిసింది. తనకు దక్కలేదని కసి పెంచుకుంటే ఏమిటి ఫలితం? కొంతమంది చావు అంతే, దానికి తగిన బుద్ధి చెప్పాలి. మధు సంసారం సర్వనాశనం చేసింది. రేపు వివరంగా మాట్లాడుకుందాం, ఈ రోజుకి రెస్ట్ తీసుకో అంటూ అతను స్టూల్ మీద కూర్చున్నాడు. మరి కాసేపటికి అతను నిద్రపోగలిగాడు కానీ ఆమె నిద్రపోలేకపోయింది. మధు ఎంతో నలిగిపోయి ఉన్నాడా? ఇప్పుడు నేను చనిపోయి ఉంటే ఎలా అయిపోయేవాడివో. నన్ను కాపాడుకున్నావా మధు? నా భర్తకు ఇక ఎలాంటి అనుమానం లేదు. అతనికి ఇప్పుడు నువ్వంటే ఎంతో గౌరవం. మనలో స్నేహం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మంచి మనసు, ఆత్మీయత, ఆపేక్ష ఇంద్రధనస్సులా ఉన్నాయి. నీలో అన్నీ చూసుకున్నాను. నాకింకే లోటు లేదు. తృప్తిగా కళ్ళు మూసుకుంది పార్వతి. పార్వతి ఇంటికొచ్చింది. ఆమె ఆనందం అంతా ఇంతా కాదు. మధు తనని చూడటానికి ఎన్నిసార్లు వచ్చాడు. మధు, ఇంకా నన్ను మర్చిపోకుండా గుండెల్లో భద్రంగా దాచుకున్నావా? ఆమె కళ్ళు తడి అయ్యాయి. ఆ సాయంత్రం విశ్వనాథం, మధు, అనసూయ ఇంటికి వెళ్ళేసరికి పార్వతి అక్కడే ఉండటం ఇద్దరిని ఎంతో ఆశ్చర్యపరిచింది. మాట్లాడవేం? ఎందుకు చేశావిలా? నేను నీకేం అన్యాయం చేశాను? మధుబావను నువ్వు ప్రేమించటమే నిర్భయంగా పలికింది. ప్రేమించటం నేరమా? మరి నేను అలాగే అనుకోవాలిగా. మధు నిన్నే ప్రేమిస్తే. పార్వతి, నిజంగా మధును ప్రేమించిన దానివైతే అతన్ని పొందకున్నా అతని బాగు కోరుకోవాలి. కానీ నువ్వు అతన్ని సర్వనాశనం చేశావు. నాగుపాములా మారి ప్రతిక్షణం కాటేశావు. ఇదేనా నువ్వు చేయాల్సింది? జానకి చనిపోవటానికి కారణం ఎవరు? నువ్వే. మా వారికి లేనిపోనివి కల్పించి చెప్పింది ఎందుకు? నేను ఈ భూమి మీద ఉండకూడదనేగా. ప్రేమ దక్కలేదు కాబట్టి పగతో సాధించాలనుకున్నావన్నమాట. చూడనసూయ, పగతో ఏదీ సాధించలేం. నువ్వేదో ఊహించుకొని అలా అవుతుందనుకుని మొదలుపెట్టావు కార్యక్రమం. కానీ అది ఎదురు తిరిగి నీ ముందే నవ్వుతూ నిల్చుంది. చేతులారా సంసారం నువ్వు నాశనం చేసుకున్నావు. అతనికేంటి, హాయిగా ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఆనందంగా ఉన్నాడు. అతనికి కలిగిన నష్టం ఏమిటి? నువ్వు విడాకులిస్తే మధుని చేసుకోవాలనుకున్నావు. అతనికి పెళ్లి చేసుకోవాలనే లేదు. ఒకవేళ ఏనాడో అతనికి కలిగిన నిన్ను చేసుకోడు, నిన్ను క్షమించలేడు. నా భర్త ఈ విషయాన్ని అర్థం చేసుకుని నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు. నువ్వు అనుకున్నట్లుగా అతను నన్ను విడిచిపెట్టడం లేదు. ఇప్పుడేమిటి నువ్వు పొందింది? విశ్వనాథం ఆవేశంగా లోపలికొచ్చి అనసూయ ఎదుట ఊగిపోతూ నిలబడ్డాడు. అనసూయ వణికిపోయింది. ఓసి పాపిష్టిదానా, ఎన్ని సంసారాల్లో చిచ్చు పెట్టావే. నా భార్యను అనరాని మాటలన్నాను. నీ మాటలు నమ్మి ఈ లోకం నుండే వెళ్ళిపోదామనుకుంది. నా మాటలకి బాధపడి ఇదిగో ఈ మహానుభావుడు నా భార్యను నాకు దక్కించాడు. నీ గురించి ఊళ్ళో దండోరా వహిస్తాను. ఇది సంసారాలు కూల్చేది, దీన్ని నమ్మకండి అని అంటూ అనసూయ చెంపలు వాయించాడు. ఏమండి, ఏమిటా ఆవేశం? ఊరుకోండి. పార్వతి అతన్ని గుంజసాగింది.
మధు తనకేమీ పట్టనట్లుగా ఒక పక్కకు నిలబడిపోయాడు. ఆగండి, ఎర్రటి కళ్ళు మరీ ఎర్రబారే. నన్నంటున్నారా? మీ అందరి దృష్టిలో నేను చెడ్డదాన్ని. నేను చెప్పింది మీరెందుకు నమ్మాలి? అన్నాళ్ళు మీతో కలిసి సంసారం చేసినందుకు ఆమెపై నమ్మకం లేదా? వెళ్ళి నానాహింసలు ఎందుకు పెట్టారు? ఇది అబద్ధం కాబట్టి నా మీద దండయాత్రకు వచ్చారు. అదే నిజమైతే నేను చెప్పినందుకు ఎంతగా పొగిడేవారు. మధు బావ భార్యను అతనే చంపుకున్నాడు. అవును, అతనెందుకు దాయాలి భార్య దగ్గర? ఆవేశంతో ఏదేదో అంటున్న అనసూయను జాలిగా మధు, విశ్వనాథం గారు ఓడిపోతూ బుకాయించడం అంటే ఇదే. ఏమనసూయ, నిన్ను నమ్మి కదూ నా జానకిని పోగొట్టుకుంది. నీకు సహాయం చేసి కదూ నా జానకిని పోగొట్టుకుంది. జానకిని ఎవరు చంపింది? నేనా నువ్వా? గడ్డం మీద కొట్టబోయి ఆగాడు. బావా, నువ్వు పశువు కంటే అధ్వాన్నం. అదైనా అర్థం చేసుకుంటుందేమో కానీ నువ్వు చచ. నేను చెప్పేది ఒకటే, ఇక నుండైనా బుద్ధిగా ఉండు. మంచిదానివని పేరు తెచ్చుకో. నీకో సంసారం అంటూ ఏర్పరచుకో. ఎప్పటికైనా స్త్రీకి మగతోడు అవసరం. నీ దగ్గరకు వచ్చే వాళ్ళంతా కేవలం సుఖం కోసమే వస్తున్నారు. నీకే చిన్న కష్టం వచ్చినా వాళ్ళు ఆదుకోరు. నీ మనిషి అంటూ నీకుండాలి. అమ్మా నాన్న ఎన్నాళ్ళుంటారు? నాన్న ఎంతో పెద్దవాడైపోయాడు. ఇప్పుడు వాళ్ళకేం తెలియటం లేదు. కొన్నాళ్ళు పోతే కోలుకోలేంతగా బాధపడతారు. ఆస్తి ఉందని మురిసిపోవటం అవివేకం. ఇప్పుడెవరో నీ వెనక ఉన్నారని మురిసిపోవటం అంతకంటే అవివేకం. ఇవేవి ముందు ముందు పనికిరావు. ఏవి ఆత్మతృప్తిని ఇవ్వలేవు. మనశ్శాంతి ఇప్పటికే నీకు లేదని నాకు తెలుసు. ఇంత అన్యాయం చేసినా మళ్ళీ నీకు మంచి మాటలే చెబుతున్నాను. నా తత్వం అది. కాటేసే పామని తెలిసినా పాలు పోసే రకం నేను. నీలో మానవత్వం పూర్తిగా చచ్చిపోతే చెప్పలేను. ఏమాత్రం ఉన్నా సమాజంలో మనుషుల్ని అర్థం చేసుకుంటూ, వారికి వీలైనంతగా సహాయం చేస్తూ, కష్టాలలో ఆదుకుంటూ, మనసుకు తృప్తి కలిగే మాటలు చెబుతూ వారు నిన్ను పదే పదే తలుచుకునేలా ప్రవర్తించు. ఇప్పుడు నేనేమన్నా నీకు చెడ్డగానే అనిపిస్తుంది. ఇప్పుడు మేమున్నా లేని వాళ్ళ కిందే లెక్క. ఇక నుండి నీకు మాకు ఏ సంబంధమూ లేదు బావా. అవును అనసూయ, నీ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకో. మంచి మనిషిలా గౌరవించే వ్యక్తిగా నిలబడు. వెళ్దామా పార్వతి? సార్ పదండి. ముగ్గురు బయటకు వచ్చారు. గుమ్మం దగ్గర ఆగిపోయింది. తను బయటికి రాబోయేది. కలిసిమెలిసి ఉన్నట్లుగా పక్కపక్కనే నడుస్తున్న ఆ ముగ్గురిని చెమర్చుతున్న కళ్ళతో చూసింది. మధు పార్వతితో ఏదో మాట్లాడుతున్నాడు. విశ్వనాథం నవ్వుతున్నాడు. ఎప్పుడూ రాని దుఃఖం ఒక్కసారి ఉప్పెనలా వచ్చింది. తలుపులు మూసుకొని మంచం మీద పడిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. పార్వతి విశ్వనాథం ఎంత బ్రతిమాలినా మధు ఆ ఇంట్లో ఉండనన్నాడు. వారినే తన మేడలో ఉండమన్నాడు. నేను మీతో ఉండటం మీకు ఇబ్బంది అని నాకు తెలుసు. చచ, అదేమిటి? సంతోషంగా ఉంది మాకు మీరు మాతో ఉండటం, నవ్వాడు మధు. చాలు సార్, ఈ తృప్తి చాలు. మీ ఇద్దరు సుఖంగా ఉన్నారు. అంతకంటే ఇంకేం కావాలి? నాలో తిరిగి వెనకటి ఉత్సాహం వచ్చింది. నన్ను చూసుకోవటానికి నా వాళ్ళు ఇద్దరున్నారు. చాలు, ఈ జీవితానికి ఈ తృప్తి చాలు. ఎన్నాళ్ల నుండో చూడాలని ఉంది కొన్ని ప్రదేశాలు. అవి చూస్తూ మధ్య మధ్య వస్తుంటాను. బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఉంది నాకు. అది మీ పేరన? నోనో, వద్దు, మాకొద్దు. గాబరాగా మధ్యలోనే అన్నాడు. అంటే నన్నప్పుడే దూరం చేస్తున్నారా? నాకు మీ ఇంట్లో చోటియ్యరా? మధుగారు, మీరు ఆనందంగా నన్ను దరిచేర్చుకున్నారు. నాకెంతో మానసిక ప్రశాంతతనిచ్చారు. ఇక ముందు ముందు ఇస్తాను. మీరు నాకు సహాయం చేసినట్లే నా దగ్గర ఉన్నది నేను చేస్తున్నాను. దయచేసి కాదనకండి. నాకున్నది మీరే. కన్న కూతురు కూడా దూరం అయిపోయింది. ఒక రకంగా దానికి వారే అమ్మా నాన్న అయ్యారు. వారికి అదంటే ప్రాణం. వారిని విడదీయలేను. వాళ్ళెంతో ఉన్నవాళ్ళు. నా డబ్బు కోసం ఆశపడరు. ఏం చేసుకున్నదంతా ఊళ్ళో ఉన్న పొలాలు ఇళ్ళు కూడా అమ్ముతున్నాను. మధు, నా వాళ్ళు ఇక్కడుంటే నాకు అక్కడ ఎందుకు ఇల్లు పొలం తోట అమ్మలేను. అది మీ పేరున పడతాను. మధుగారు బాధగా పిలిచాడు. వద్దనకండి, నేనెంతో బాధపడతాను. మీరు నన్ను పార్వతిని అర్థం చేసుకున్నారు, అదే చాలు అంటూ భోజనం చేసి మేడ మీదికి వెళ్ళిపోయాడు. విశ్వనాథం పార్వతి ఎంతోసేపు మాట్లాడుకున్నారు. ఇద్దరికీ మనసులో ఎలాగో ఉంది. అంత డబ్బు ఆస్తి తీసుకోవటం. మరోసారి అతనితో మాట్లాడాలి ఈ విషయం అన్నాడు విశ్వనాథం. ఎన్నిసార్లు మాట్లాడినా అతను అనుకున్నది చేస్తాడనుకుంది మనసులో. ఒక్క ప్రేమ విషయంలోనే అనుకుంది చేయలేకపోయాడు. అది తనని బాధ పెట్టడం అవుతుందనే. అయాచితంగా లభించడం అంటే ఇదేనేమో అనుకున్నాడు విశ్వనాథం. ఇదే పార్వతికి ఏమైనా అయితే ఇప్పుడు పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో మరి ఆలోచించలేక కళ్ళు మూసుకున్నాడు. ఏమిటి ఒంటరి జీవితం? మధు అన్నట్లు తనకు తోడుగా ఎవరుంటారు? తన మనిషి అంటూ ఎవరుంటారు? తనకెవ్వరూ లేరు. అందరినీ ఏదో పైశాచిక ఆలోచనతో పోగొట్టుకుంది. తనది ఒంటరి అంకె బ్రతుకు. తన దగ్గరికి వస్తుంటారు, పోతుంటారు. ప్రతి నెల జీతం రావటం కొంత, అయిపోవటం కొంత. బ్యాంకులో చేరటం, ఊళ్ళో అంత ఆస్తి. ఇదంతా ఎవరి కోసం?
తన కోసం, తను సంపాదించేది ఎవరి కోసం? అమ్మ నాన్న వాళ్ళది తనకిచ్చింది, మరి తనది? పిల్లలు తనకు పిల్లలా? పకపక నవ్వుకుంది. పెళ్ళి, పిల్లలు ఇక ఈ జీవితంలో లేవు. బీరువా తెరిచింది. రకరకాల టాయిలెట్ సామాన్లు పేర్చి ఉన్నాయి. ఒక్కొక్కటి అందుకుని విసిరి నేలకేసి కొట్టింది. గదంతా నానా బీభత్సంగా చేసింది. వెక్కి వెక్కి ఏడ్చింది. బావా, ఎంత మంచి మనసుంది నీకు! ఇంకా ఇంకా నా బాగును కోరుకుంటున్నావా? వద్దు బావా, ఇక నాకు బాగుపడటం ఏమీ లేదు. నేను అన్ని విధాలా చెడిపోయిందాన్ని బావురుమంటూ ఏడ్చింది. సంవత్సరం గడిచింది. మధు డబ్బుతోనే సరస్వతి పెళ్లి చేశారు. ఇప్పుడు డబ్బుకి కొదవలేదు. పార్వతి ఎంతో ఆరోగ్యంగా తయారైంది. విశ్వనాథం ప్రశాంతంగా ఉంటున్నాడు. మధ్య మధ్య మధు వస్తే అతన్ని దేవుడిలా చూసుకుంటున్నారు. మధు ఎంతో తృప్తిగా ఉంటున్నాడు. పార్వతి ఇంటికి పోదామని తయారైన మధు బావా అన్న పిలుపుకి వెనక్కి తిరిగాడు. అతని కనుబొమ్మలు పైకి లేచాయి. అనసూయ కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలిపడుతున్నాయి. అరే, ఏమైంది అంటున్న అతని పాదాల వద్దకి పరుగున వచ్చి వాలిపోయింది. కంగారుగా తొలగి నిల్చున్నాడు. ఇదేం పని? బావా, నన్ను క్షమించు. నీకు తీరని అన్యాయం చేశాను. నువ్వు వచ్చావని తెలిసింది. రాకుండా ఉండలేకపోయాను కలగా పులగంగా అంది. లేచి అలా కూర్చో అంటూ కుర్చీలో కూర్చున్నాడు మధు. అతని కళ్ళకున్న జోడు తీసి మళ్ళీ పెట్టుకుంటూ ఆమె కేసు చూశాడు. ఎంత మార్పు వచ్చింది అనసూయలో! ఆ కట్టు, ఆ బొట్టు ఏవీ లేవు. నేత చీరలో ఎర్రని పెద్ద బొట్టుతో, జుట్టు పైకి దువ్వి చిన్న ముడితో, మెడలో చిన్న గొలుసుతో, దిగులు చూపులు చూస్తున్న కళ్ళతో అనసూయేనా పొరబడుతున్నానా అనుకుంటూ మరోసారి చూశాడు. బావా, ఈ సంవత్సరంలో నువ్వు 2 సార్లు వచ్చావు కదూ, నాకు తెలిసింది. కానీ ఎందుకో నీకు నా ముఖాన్ని చూపించలేకపోయేదాన్ని. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎంతో బాధపడేదాన్ని. ఇప్పుడు నువ్వు వచ్చావని తెలిసి ఆగలేక వచ్చేశాను బావా. నేనెంతో మారిపోయాను. కొన్ని జరగకూడనివి జరిగిన తర్వాత. అయినా ఏమిటో అనసూయ, శీలం పోయిన తర్వాతనే స్త్రీ ఆదిశక్తి అవుతుంది. అంతకుముందు అబలగా అతనికి లొంగిపోతుంది. ముందే ఆదిశక్తి ఎందుకు కాలేదు? అలాగే అంతా జరిగిన తర్వాత ఇప్పుడు నీలో మార్పు. ముందే ఎందుకు రాకూడదు ఈ మార్పు నీలో? అంతా కర్మ అనుకోవటమే. పోనీలే, ఇది ఒకందుకు మంచిదే. మరికొన్ని కుటుంబాలు రక్షింపబడతాయి. బావా, బాధగా పిలిచింది. మధు చూశాడు. ఆమె ముఖంలో పశ్చాత్తాపం. ఇంకా ఆ అనసూయనే అనుకుంటున్నావా బావా? కాదు, నేనెంతో మారిపోయాను. ఇప్పుడు ఎవరిని చేరనీయటం లేదు. ఆ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేశాను. నా గురించి తెలుసుకో బావా. 10 మందిలో గౌరవనీయురాలిగా ఉన్నాను. నువ్వు చెప్పినట్లే నా జీవితాన్ని సార్థకత చేసుకుంటున్నాను. అయితే సాటి మనిషిగా నా సంతోషం వెలిబుచ్చుతున్నాను. అంటే నా మనిషిగా బాధగా అంది. నేను పార్వతి కుటుంబానికి చెందిన మనిషిని బావా. నన్ను అర్థమైంది మధుకి. అనసూయ, పెళ్ళి అనేది ఇక ఈ జీవితానికి లేదు. నా గురించి నువ్వు ఇలా ఉండకు. నీకు నచ్చిన వారిని చూసి పెళ్లి చేసుకో. నన్నెవరు పెళ్లి చేసుకుంటారు బావా? నా గురించి ఎంతోమందికి తెలుసు. చాటుగా గుసగుసలాడుకుంటారు నన్ను చూసి. చాలా కామెంట్స్ చేస్తారు కూడా, పలానా ఆఫీసర్ మనిషేగా అని. నేను చాలా నలిగిపోయాను బావా. నన్ను నువ్వే క్షమించు అనసూయ. నిన్ను ఇష్టపడిన వాడినైతే మన కథ ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు సంసార సుఖం మీదనే ఆ ఇష్టం ఏర్పడింది. మంచి మనసున్న ఇద్దరు నన్ను అన్ని వేళలా కనిపెట్టుకుని ఉన్నారు. ఇంకేం కావాలి నాకు? నీ జీవితాన్ని ఏం చేసుకోదలుచుకున్నావో అది పూర్తిగా నీ ఇష్టం. కానీ ఒక్క మాట, ప్రేమించటం నేరం కాదు. ప్రేమించి పొందలేకపోవటం చాతగానితనం కాదు. మనసుకు సంకెళ్ళుండవు. బయట సంప్రదాయపు కట్టుబాట్లుంటాయి. వాటిని తప్పకుండా గౌరవించాలి. నేను గౌరవించాను, కొందరిని బాధ పెట్టలేక. కానీ ఎంతో బాధపడ్డాను మనసు తెలిపానే అని. ప్రేమించిన అది ఆ ఇద్దరి వ్యక్తులకే తెలియాలి. మూడో వ్యక్తికి తెలిస్తే ఎప్పటికైనా ప్రమాదమే అనే నిజం తెలుసుకున్నాను. త్వరపడి మనసు బయట పెట్టకూడదు. నిజమైన స్నేహమని నమ్మకూడదు. ప్రేమ విషయంలో ఆడవాళ్లకే కాదు బాధ ఉండేది, మగవారికేం హాయి అనుకుంటారు. కానీ నా విషయంలో ఏమైంది? ప్రేమ ఇద్దరిని పెట్టే బాధ ఒక్కటే. కాకపోతే విషయం తెలిసి వదిలేసే ప్రయత్నంలో ఉంటాడు. అదే ఆడది దగ్గర ఉండి సాధించో మంచి మాటలు చెప్పో మార్చుకుంటుంది. అందుకే స్త్రీ అంటే నాకెంతో గౌరవం. స్త్రీ ఎన్ని తప్పులు చేసినా దానికేదో సరియైన కారణం తప్పక ఉంటుందని ఆలోచిస్తాను. నీ విషయంలో కూడా అలాగే జరిగింది. ప్రేమ శుభం కోరాలే కానీ చావు కోరకూడదు. నిజంగా ప్రేమించిన వ్యక్తి ఆ వ్యక్తికి నిండు మనసుతో నిష్కల్మషంగా సహాయ సహకారాలు అందించాలే కానీ అర్థం లేని బెదిరింపులతో కృంగిపోయేలా చేయకూడదు. ఇప్పుడు నేను పార్వతికి చేస్తుంది అదే. ఆమె సుమంగళిగా 100 ఏళ్ళు కళకళలాడుతూ ఉండాలి. ఏ చిన్న కష్టం రాకుండా నేను బ్రతికినన్నాళ్ళు అదిగో
నా కోసం అప్పుడే వస్తున్నారు విశ్వనాథం గారు. కాస్త ఆలస్యం చేస్తే ఏమైందో అని ఎలా పరిగెత్తుకొస్తున్నారో చూడు. చూసింది అనసూయ. విశ్వనాథం సైకిల్ మీద వస్తున్నాడు. ఏమిటి ఇంకా రాలేదు? మళ్ళీ గుండె నొప్పి ఏదైనా వచ్చిందేమో అని నేను పార్వతి ఒకటే కంగారు పడ్డాం. ఓహో, ఈవిడ గారు వచ్చారా? పదండి, ఎనర్జీ వేస్ట్ అవుతుంది అంటూ భుజం పట్టి విశ్వనాథం లేపాడు. అనసూయ ముఖం దించుకుంది, మనస్సు కలుక్కుమనగా. బావా, గుండె నొప్పి వస్తుందా? రాకుండా ఉంటుందా? నీలాంటి మహాతల్లుల నీడ తగిలితే జీవితాలే సర్వనాశనం అవుతాయి తల్లి. నీకో నమస్కారం కానీ ఇంకెప్పుడు మా మధు గారిని కలవకు విసురుగా అన్నాడు. పర్వాలేదులేండి అంటున్న అతనికి చేతులు జోడించి వెళ్ళాలని లేకపోయినా తప్పదని కన్నీళ్లు కారుస్తూ వెళ్ళిపోయింది. అనసూయలో ఎంత మార్పు వచ్చింది! మళ్ళీ నమ్మకండి. వీపు మీద చెల్లున కొట్టినట్లయి వెనక్కి తిరిగింది. మధు నడుం చుట్టూ చేయి వేసి నడిపించుకొని పోతున్నాడు విశ్వనాథం. స్వామి, వాళ్ళు అలాగే ఆనందంగా తృప్తిగా ఉండాలనుకుంటూ మనసారా దేవుడికి మొక్కుకుంది నడుస్తూ. మధు విశ్వనాథం ఇంటికి వచ్చేసరికి వీణానాదం మృదుమధురంగా వినిపించింది. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మరుగేలరా ఓ రాఘవ వింటున్న మధు అక్కడ మరి ఆగలేక లోపలికి వచ్చాడు. వీణ పక్కన పెట్టబోయింది. వద్దు, వాయించు అంటూ సైగ చేశాడు. మనసు ఆనంద తరంగాల్లో తేలిపోగా చిరునవ్వుతో వీణ మీటింది. మధు కళ్ళు పార్వతిని ఆపేక్షగా ఆశీర్వదించాయి. విశ్వనాథం విశ్వమంతా గొప్పగా కనిపించాడు మధు కళ్లకు. సమాప్తం. ప్రేమే నేరమౌన నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.